దీస్ పోస్టర్స్ గో బ్యాక్ టు 12 ఇయర్స్ బ్యాక్ అనమాట. అరౌండ్ 2011-12 ఆ టైంలో ఐ హ్యావ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు కాలేజ్లో అండ్ ఆల్సో రూమ్లో అండ్ ఆల్సో నెక్స్ట్ నేను జాబ్ చేసిన ఎక్కడైనా సరే నాకు ఒక గ్యాంగ్ ఉండేది, వెరీ వెరీ క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు ఒక బర్త్డేకి నాకు తెలిసి ఇవి వాళ్ళు 7 days to go 6 days to go అట్లా చేసిన పోస్టర్స్ అనమాట ఇవి. అప్పట్లో ఎంత స్పెషల్ అనిపించేదో బర్త్డే అంటే, ఎన్ని సర్ప్రైజెస్, ఎంతమంది ఫ్రెండ్స్ ఇట్లా ఉండేది కదా. బట్ ఇన్ ద లాస్ట్ 5 to 6 years ఐ థింక్ మై బర్త్డే హ్యాస్ బికమ్ అ నార్మల్ డే లాగా అయిపోయింది అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ సర్ప్రైజెస్ కానీ అవన్నీ ఏమి ఉండవేమో, మేబీ అట్లీస్ట్ కొంతమంది లైఫ్లో అయితే ఉండవు అనుకుంటా. బట్ స్టిల్ మీకు మీరు స్పెషల్గా ఫీల్ అవ్వాలంటే జస్ట్ గో అవుట్, హ్యావ్ బై యువర్ ఓన్ బర్త్డే కేక్ అండ్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. నో బడీ ఈస్ గోనా సెలబ్రేట్ యువర్ బర్త్డే అని చాలా రీసెంట్గా అయితే నేను రియలైజ్ అయింది అయితే అది. సో మీరు కూడా నాలాగా ఒకప్పుడు చాలా ఎక్కువ సర్ప్రైజెస్ చూసి బర్త్డేస్లో రీసెంట్ ఇయర్స్లో అట్లా ఏమి స్పెషల్గా ఫీల్ అవ్వకుండా ఉంటే డోంట్ ఫీల్, చాలామంది మీలాగానే ఉంటారు, నేను కూడా ఒకదాన్ని. సో ఫీల్ స్పెషల్ అబౌట్ యువర్ సెల్ఫ్, నో బడీ ఈస్ గోనా పుష్ యూ. అండ్ మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేరా? అండ్ ఐ థింక్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అడల్టింగ్. ఏమంటారు? తప్పకుండా మీ ఉద్దేశాన్ని నాకు చెప్పండి. ఇక్కడ చెప్పలేకపోతే కమెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద కమెంట్ సెక్షన్లో పెడతాను.